వచ్చిన పబ్లిక్ ఎటువంటి కష్టం కలగకుండా నష్టం కలగకుండా మొత్తం పోలీసు సోదరులు అందరు ఉన్నారు కదా. యువతల బంధుకు వస్తే మీకు ఒకటి చూపిస్తా. చిన్న గట్టిగా లేదేమో ఇది. ఒకసారి దాన్ని చూడండి, చూస్తేనే గట్టిగా పట్టిందంటే పిక్క కొరికి ఇడిచి పెడుతుంది అన్నట్టున్నది. అంత పెద్దగా ఉన్నది, అంత మంచిగా ఉన్నది, ముద్దుగా అనిపిస్తున్నది. కానీ దగ్గర కొద్ది బహుమంటదేమో భయం అవుతున్నది. ఎవరన్నా వచ్చినా, ఎవరన్నా దొంగలు గింగలు వచ్చినా, ఏమన్నా ఇప్పుడు ప్రమాదాలు అనేటివన్నీ చెప్పి రాకపోతేనే యాక్సిడెంట్ ప్రమాదం అంటారు కదా. అసలు ప్రమాదాలు ఏం జరగకుండా ముందు జాగ్రత్తగా దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండ్రు. ఎందుకంటే ఇప్పుడు బాంబులు గింబులు ఇవన్నీ దాడిలోని పెద్ద పెద్ద బెదిరింపులు అని అన్ని నడుస్తున్నాయి వార్తలల్లో. అసలు ఏం జరగకుండా ఉండేనిక మొదలు అంత చుట్టుముట్టు అంతా తిప్పిండ్రు, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండ్రు. ముట్టుకుంటే ఏమన్నా అంటదా? ఏమన్నదండి మన పోలీసు రాగిది. పోలీసులు ముట్టుకుంటేనంటే దానికి వాసన తెలుస్తుందా? పోలీసుల ముక్కల వాసన, మాసంటోళ్ళ వాసన అది కూడా తెలుస్తుంది. మా ఇంట్లో 2 కుక్క పిల్లలు ఉన్నాయి. అవును, అది వేరే అండి. ట్రైన్ డాక్ కదా, ట్రైన్ చేస్తాయి అనమాట. ఎంత తింటుండొచ్చు తమ్మి ఇది రోజుకు? ఇది రోజుకి ఎంత మహేష్ భాయ్? మహేష్ ఎంత తింటది ఇది రోజుకి? దాని భోజనం ఏమేమి పెడతారు? రెడీమేడ్ ఫుడ్. రెడీమేడ్ ఫుడ్ అందులోనే నాన్ వెజ్ పెడిగ్రీ ఉంటది, వెజ్ పెడిగ్రీ ఉంటది. నాన్ వెజ్ ఫ్లేవర్, చికెన్ ఫ్లేవర్ పెడతారు. అంటే నెలకి ఎన్ని ప్యాకెట్లు తింటది? మామూలుగా పెడిగ్రీ అంటే వెజ్ పెడిగ్రీ అంటే ఒక 570 రూపాయలు, 630 రూపాయలు అట్లుంటది. నాన్ వెజ్ అంటే 800-900 దాకా. మా ఇంట్లో 2 కుక్క పిల్లలు ఉంటే ఇట్లుంటాయి కదా మూతులు, చిజి బిజి అంటారు. గవి తీసుకొని వచ్చినాము. వస్తే నేను చెప్పిన పోరలకి పెడిగ్రీలు బిడిగ్రీలు కాదు, నెలకు దానికి మళ్ళీ ఖర్చు కాదు, పాలన మన పెరగన్న మన నేర్పిండి అంటే నేర్పియకుండా మళ్ళీ పెడిగ్రీ వేసిండ్రు. ఇదేమో ఉట్టి పెడిగ్రీ తింటదంట. ఇది నమస్తే పెడుతుంది, అట్లా షేక్ హ్యాండ్ ఇస్తుంది, అట్లా ఏమన్నా ఇస్తుందా? నీకు ఇవ్వమని నాకు ఇవ్వకుండా మానయ్య గాని. అమ్మా ఏం పేరు? విరాట్. నమస్తే. షేక్ హ్యాండ్ ఇస్తున్నా విరాట్. అయ్యో మంచి బంగారు తండ్రి. ఇది మగపిల్లగాడా ఆడపిల్లనా? ఓయమ్మా విరాట్ మగపిల్లగాడ అంట ముద్దుగా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. మా ఇంటికి రా విరాట్, నేను నీకు పెడిగ్రీ పెడతా గాని. మంచిదా? ఇక ముద్దుగున్నాడమ్మా విరాట్. మళ్ళా కలుద్దాం తమ్మి, మళ్ళా కలుద్దాం. అయ్యో బంగారు తండ్రివి నువ్వు, ముద్దుగున్నావు, చాలా ముద్దుగున్నాడు. తమ్ముడు చూస్తే మంచిగా అనిపించిండు, అందుకని ఒకసారి వల్కరిద్దాం అంటని వచ్చిన. చూడండి ఇక ఎంతమంది చూసుకుంటారు ఈ తమ్ముని? ఇద్దరు చూసుకుంటారు. ఇద్దరు తమ్ముళ్ళు చూసుకుంటారు. అంటే విరాట్ పేరు మాత్రం మంచిగున్నది. కోహ్లీకి పోటీగా పెట్టినట్టున్నది విరాట్ కోహ్లీకి పోటీగా. తమ్ముడు నీ పేరేంది? శ్రీహరి అమ్మ. శ్రీహరి తమ్ముడు నీ మనది యాక్సెస్ కంట్రోల్ మొత్తం అంతా కూడా అంత యాక్సెస్ కంట్రోల్. ఇది దీంట్లోకి నుంచి లోకల్కి వెళ్ళి వచ్చేటప్పుడు కుయ్యి అంటుంటారు. అది కుయ్యి మనకుంటే ఎప్పుడన్నా ఉంటుందా తమ్మి? కంపల్సరీ అంటది.